ఇల్లందు నియోజకవర్గాన్ని ఎడారిగా మారిస్తే ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నరసయ్య, హరిప్రియ అన్నారు. భద్రాద్రి జిల్లా రోళ్లపాడు వద్ద మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నరసయ్య, హరిప్రియ నిరసనను వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ తీరులో ఇల్లందు నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరగనుందని మాజీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వాయర్గా ప్రకటిస్తూ స్వయంగా శంకుస్థాపన చేసినటువంటి స్థలం ఇది. మరి ఆనాడు ప్రభుత్వంలో మరి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండే, ఇక్కడ ఎమ్మెల్యేగా కోరం కనకయ్య గారు, మరి ఉమ్మడిగా వారిరువురు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్ననాడు కూడా ఈ రోళ్లపాడుని కేంద్రంగా చేసుకుని టేకులపల్లి మండలం మొత్తం కూడాను పచ్చగా విరసిల్లేటట్టుగా మరలా డిపిఆర్ని కూడా మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఫైల్ అంతా కూడా 3,220 కోట్ల రూపాయల ఫైలు మరి ఫైనాన్స్ దగ్గర పెండింగ్ ఉండే. ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. ఈనాడు కూడా మరలా ఇల్లెందుకు అన్యాయం చేయడానికి మరలా అదే మంత్రి గారు, ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు, మరలా ఇక్కడ ఉన్నటువంటి అదే ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు ఉన్నారు. మరొక్కసారి ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు, ఇల్లెందు నియోజకవర్గ ప్రాంతానికి మరలా అన్యాయం చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది సహించబోయేది